నమస్తే. తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి విషయంలో మొదటి నుంచి మేము ఒకటి చెప్తున్నాం. లడ్డు గురించి, స్వామివారి గురించి పదే పదే రాజకీయాల్లోకి తీసుకురావద్దు. ఒకటి, అలాగే తప్పు చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు. రేపు ఇంకెవరు తప్పు చేయొద్దు, చేయాలన్నా భయపడేలాంటి శిక్షలు విధించేలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఇది మత విశ్వాసాలు, భక్తుల నమ్మకాలతో కూడుకున్నది. స్వామివారి పవిత్రత, అపవిత్రత విషయాలు అసలు ప్రస్తావన కూడా రాకూడదు. వీళ్ళెవరో కల్తీ కలిపితే స్వామివారు ఏమీ అపవిత్రం కారు, వీళ్ళెవరో ప్రచారం చేస్తే అక్కడ ఉన్న విశిష్టత ఏమీ తగ్గదు. బట్ ఇది వాస్తవం. ఇది మగధా న్యూస్ మొదటి నుంచి చెబుతున్న అంశం. ఇదిలా ఉంటే లడ్డు విషయంలో సిబిఐ సిట్ రిపోర్ట్ వచ్చిన తరువాత జరిగిన పరిస్థితులు ఈనాటి వరకు, స్టిల్ ఈ రోజు వరకు జరిగిన విషయాల్లో ఒకటి మాట్లాడాలి. సిట్ రిపోర్ట్కి, ఛార్జ్షీట్కి వ్యత్యాసం ఉంది. మొత్తానికి కూటమి పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి బలం వచ్చింది. ఎందుకు అంటే ఢిల్లీలో పెద్ద మంతనాలు జరిగాయి. ఢిల్లీలో స్టిల్ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిని ఆదుకునే వాళ్ళు ఉన్నారు. సొంత బీజేపీలో వాళ్లే ఉన్నారు. మతాన్ని, స్వామి విశ్వాసాన్ని, కల్తీ నెయ్యిని కూడా పణంగా పెట్టింది బీజేపీ. దీనివల్ల కూటమి రోజు సమస్య ఎదుర్కొంటుంది. ఏం చెప్పాలో, మింగాలో, కక్కాలో అర్థం కావట్లేదు. అదేవిధంగా అసలు జంతు కొవ్వు ఇందులో లేదు. జరిగింది కల్తీయే కావచ్చేమో, అది మామూలు కల్తీయో లేదంటే కల్తీయో జంతు కొవ్వులు ఉందో లేదో తెలియదు. చంద్రబాబు నాయుడు అబద్ధం చెప్పారు. ఇది ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం ఏ ప్రచారం అయితే వచ్చిందో ఆ ప్రచారం కూటమిని ఒక రకంగా ఇబ్బందుల్లో పడేసింది. వైసీపీని ఖచ్చితంగా అందలం ఎక్కించేలాగా, వైసీపీకి కాస్త ఊపిరి వచ్చేలాగా చేసింది. ఇది ఖచ్చితం. అందుకే అంబటి రాంబాబు గారు ఫ్లెక్సీల మీద మాట్లాడారు. వీళ్ళు కూడా అంటే ఇటు కూటమి అలాగే కవ్వించినట్టుగా ఈ ఫ్లెక్సీలు పెట్టడం ఇదంతా చేసింది. అంతకు మించి ఎక్కువ కవ్వించేలాగా వైసీపీ చేసింది. అది కాస్త ఇళ్ల మీదకి దాడికి వెళ్లేదాకా చేసింది. సరే, ఇంటి మీదకి దాడికి వెళ్ళండి, కొట్టుకోండి, రాజకీయంగా ఎవరు ఏమైనా చేయొచ్చు. కానీ సమాజం ఆలోచించే విషయంలో ఇంకేదైనా అంశం మీద మీరు కొట్టుకోండి, కానీ స్వామివారి లడ్డు విషయంలో కొట్టుకోవద్దు అనేది సమాజం యావత్తు కూడా మాట్లాడిన అంశం. ఇదిలా ఉంటే ఈ ప్రచారాలు అన్నింటినీ చెక్ పెడుతూ అటు సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు వీళ్ళందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసి చాలా భావోద్వేగంగా మాట్లాడిన అందరం చూసాం. అంటే ఛార్జ్షీట్కి, సిట్ రిపోర్ట్కి పూర్తి వ్యత్యాసం ఉంది. 219 పేజీల సిట్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది సుప్రీంకోర్టులో ఉంది. దాని మీద విచారణ సాగాలి, దానికి సంబంధించిన అంశాలు బయటికి రావాలి. ఈలోపుగానే వచ్చిన ఛార్జ్షీట్ అండ్ ఏపీ ప్రభుత్వానికి ఇచ్చిన బ్రీఫింగ్, ఈ రెండింటి మధ్య ఎందుకు వ్యత్యాసం ఉంది అనే అందరికీ కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఆ కన్ఫ్యూజన్స్ నేపథ్యంలోనే ఇవన్నీ కూడా గాసిప్స్ అనేవి క్రియేట్ అవుతూ వచ్చినాయి. ఇందులో ఏం జరిగింది, ఎందుకు ప్రధానమైన వ్యక్తుల పేర్లు లేవు, ఆనాడు చైర్మన్లుగా ఉన్న వ్యక్తుల పేర్లు ఎందుకు లేవు, టీటీడీ చైర్మన్ గా సుబ్బారెడ్డి గారి పేరు ఎవరు తప్పించారు, అలాగే జవహర్ రెడ్డి ఈవోగా ఉన్న జవహర్ రెడ్డి పేరు ఎందుకు లేదు, ఈ మిగతా అందరి పేర్లు ఎందుకు వచ్చాయి, అందరి పేర్లలో కూడా ఈ ఛార్జ్ షీట్ లో 29 నెంబర్గా ఉన్న చిన్నప్పన్న పేరు చుట్టే ఎందుకు ప్రపంచం అంతా తిరిగింది. ఒక రకంగా దీన్ని ఎంక్వైరీ చేస్తే, దీనికి సంబంధించి కొన్ని వివరాలు గనక తీస్తే వచ్చిన విషయాలు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. వీటన్నింటికి మూలం, వీటన్నింటికి జరిగిన రాద్ధాంతం, వీటన్నింటినీ కప్పిపుంచే ప్రయత్నం చేశారు అనేది మాత్రం చాలా వాస్తవంగా కనబడుతుంది. ఇందులో భాగంగా ఒక నెంబర్ ఏదైతే వివేకానంద రెడ్డి గారి విషయంలో ఒక కాల్ డేటానో లేదంటే ఒక ఫోన్ నెంబరో ఎలా అయితే బయటికి తీసుకురాగలిగిందో, ఇక్కడ కూడా ఒక ఫోన్ నెంబర్ బయటికి తీసుకురాబోతుంది. నిజమైన దోషుల్ని ఆ వెంకటేశ్వర స్వామి పట్టించేలాంటి అవకాశాలు ఏవో కనబడుతున్నట్టుగా ఉన్నాయి. ఆ నెంబర్ ఏంటంటే 9542419999 9542419999. ఈ నెంబరే ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఈ నెంబర్ గురించి మాట్లాడదాం. ఈ నెంబర్కి ఎవరిది ఈ నెంబరు? చిన్నప్పన్నకి సంబంధించిన నెంబరు. చిన్నప్పన్న ఈ నెంబర్ నుంచే టీటీడీకి సంబంధించిన ప్రతి విషయాన్ని మాట్లాడుతూ ఉండేవాడు. ఎవరు చెప్పారు ఈ విషయాలన్నీ? సిట్ రిపోర్ట్లో మాట్లాడినవే 291 పేజీలలో ఒక్కొక్కరిని విచారించిన క్రమంలో, చిన్నప్పన్నను కూడా విచారించిన క్రమంలో, బోలేబాబా డైరీకి సంబంధించిన వాళ్ళని విచారించిన క్రమంలో, ఎవరెవరిని విచారించారో వాళ్ళందరికీ సంబంధించిన సిట్ రిపోర్ట్లోని కొన్ని అంశాలు ఇప్పుడు బయటకు వచ్చినాయి. రైట్కి ఇక్కడ అసలు కథలు మొదలు పెడదాం. ఏం జరిగిందంటే, బోలేబాబా డైరీ డైరెక్టర్ పామిల్ జైన్, అప్పటికి అంటే బోలేబాబా డైరీతో అంతకుముందు ఉన్న టీడీపీ గవర్నమెంట్లో అది కొనసాగుతుంది కాబట్టి బోలేబాబా డైరెక్టర్ పిలిచారు. ఎక్కడికి పిలిచారు? ఢిల్లీలోని నార్త్ అవెన్యూకి రమ్మని పిలిచారు. అక్కడ కూర్చున్నారు, వీళ్ళు మాట్లాడారు. మాట్లాడిన క్రమంలో 25 రూపాయలు
కిలోకి 25 రూపాయల చొప్పున బోలేబాబా డైరెక్టర్ని లంచం అడగడం జరిగింది. రైట్, మరి దానికి ఆయన ఒప్పుకున్నారా ఒప్పుకోలేదు తెలియదు. ఢిల్లీకి అయితే ఆయన్ని పిలిపించడం, వీళ్ళిద్దరూ ఢిల్లీలో అక్కడ కూర్చోవడం జరిగింది, మాట్లాడారు. ఇక ఆ తర్వాత ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ఎండీని కూడా ఇదే ఢిల్లీకి పిలిపించారు. ఈయన కూడా అక్కడికే వెళ్ళారు. ఆయన పేరు జగ్మోహన్ గుప్తా. జగ్మోహన్ గుప్తా వెళ్ళారు. అతన్ని 7 రూపాయల లంచం అడిగారు. 7 రూపాయల లంచానికి అతను ఒప్పుకున్నాడు. జగ్మోహన్ గుప్తా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత వీళ్ళిద్దరికి డీల్ కుదిరింది. ఆయన యాక్సెప్ట్ చేశారు. ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ఏదైతే ఇప్పుడు మన అభియోగాలు ఎదుర్కొంటుందో ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ అండ్ టీటీడీకి కూడా కాంట్రాక్ట్ సెట్ అయింది. దానికోసం ఇక్కడ ఎవరైతే చిన్నప్పన్న ఉన్నారో చిన్నప్పన్న తీసుకున్న లంచం, జస్ట్ ఈ డీల్ కుదిర్చినందుకు తీసుకున్న లంచం 50 లక్షల రూపాయలు. మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ.